ఎందుకేంట్రా? ఫామ్ హౌస్కు వెళ్ళాలి, అక్కడ పూజ ఉందని చెప్పాను కదా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? అది ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నానమ్మా. సరే అయితే మేము ఫామ్ హౌస్కి బయలుదేరుతున్నాం. నువ్వు మీ ఫ్రెండ్ని చూసిన వెంటనే లేట్ చేయకుండా ఫామ్ హౌస్కి వచ్చి. అలాగే అమ్మా, నేను వస్తా. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తెలుసమ్మా. ఎందుకమ్మా పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటావు? నేను వస్తాను, మీరు వెళ్ళండి. నీ దారి, నీ ఆలోచన కేవలం ఫామ్ హౌస్కి రావడానికి మాత్రమే అయ్యుండాలి. అర్థమైందా? అలాగే అమ్మా. ఈ జ్యోతి ఎక్కడుందో? రంజిత్ లొకేషన్ ట్రేస్ చేశాడో లేదో? ఇప్పుడు హ్యాపీయా? థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నీ భయం, అనుమానం రెండు పోయాయా? ఇప్పుడు రాజీవ్ మీద నాకే డౌట్ లేదు అత్తయ్య. పదండి, మన ఇద్దరం ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాం. రాజీవ్ తర్వాత జాయిన్ అవుతాడులే. చెప్పరా. రే, నేను చెప్పిన పని ఏం చేసావు? లొకేషన్ ట్రేస్ చేసావా లేదా? అదే పనిలో ఉన్నాను రా, చెప్తాను. ఫాస్ట్గా రా, ఫైండ్ అవుట్ చేయరా. సరే. జ్యోతి ఏమైంది? ఎక్కడుందో ఏంటో? వాళ్ళు దొరకట్లేదు. నా ఫోన్ దొంగలు ఎత్తుకెళ్లారు దొరబాబు. నా కోసం మీరు టెన్షన్ పడుతూ నా కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను ఎలాగైనా ఫోన్ సంపాదించి నిజాన్ని నిరూపిస్తాను. నేనే గెలుస్తాను. కానీ నువ్వు మాత్రం శ్రావ్య మెడలో 3 ముళ్ళు వెయ్యొద్దు. జ్యోతి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? జ్యోతి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఫోను కలవట్లేదు. అవతల రాజీవ్ శ్రావ్యల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లిని ఆపడానికి జ్యోతి ఒంటరి పోరాటం చేస్తోంది. ఏ తల్లికైనా కన్న కూతురి పెళ్ళవుతుంటే తన కళ్ళారా చూస్తూ జన్మ ధన్యమైపోయిందని సంతోషిస్తుంది గాని ఆ దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు. సొంత కూతురు అనుకుంటున్న కూతురి కాపురాన్ని నా కన్న కూతురే నాశనం చేస్తుంటే ఏమీ చెయ్యలేక చూస్తూ మౌనంగా ఉండే నిస్సహాయరాల్ని చేశాడు. ఎందుకు స్వామి నా మీద నీకంత కోపం? ఎందుకంత కక్ష? స్వామి, జ్యోతికి నువ్వే దిక్కు, నువ్వే అండగా ఉండి తనని గెలిపించి తన కాపురాన్ని చక్కబడేలా చెయ్యాలి. అత్తయ్య, గత కొన్నాళ్ల నుంచి టెన్షన్స్ వల్ల తిండి ఎక్కలేదు, నిద్ర పట్టలేదు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే నిజంగానే రాజీవ్ నాకు దక్కుతాడా అన్న అనుమానం. మీతో నీలాంబరి ఆంటీతో మాట్లాడితే గ్యారంటీగా పెళ్ళవుతుందన్న నమ్మకం. జ్యోతి కాన్ఫిడెన్స్ చూసి
రాజీవ్ నాకు దూరం అవుతాడేమోనన్న భయం. వీటన్నింటి నుంచి బయటపడి నా కోరిక నెరవేరి నేను హ్యాపీగా ఉండే టైము దగ్గర పడింది అత్తయ్య. ఉన్న ఒక్క ఆధారం కూడా మిస్ అయిపోయింది. అదృష్టం ఊపిరి పోసింది అని సంతోషించే లోపే దురదృష్టం పీక నొక్కేసి ఆశని చంపేసింది. ఉన్న ఒక్క ఆధారాన్ని దొంగలెత్తుకుని పోయారు. రే, ఎక్కడున్నారా? అవతల పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుంది. నా దొరబాబు నాకు దూరం కాకూడదు అంటే నాకు ఆ ఫోన్ కావాలరా. ఉన్న సాక్ష్యం ఫోన్లో ఉన్న ఆ వీడియో ఒక్కటే. దయచేసి నా ఫోన్ నాకు ఇచ్చేయండి రా, ప్లీజ్.